పొగాకు పండించిన రైతులకు సరైన గిట్టుబాటు ధర రాకపోవడంతో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రులు గొట్టిపాటి రవికుమార్ స్పందించారు. ఈ సందర్భంగా గొట్టిపాటి రవికుమార్ సంబంధిత శాఖ అధికారులతో మరియు ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్తో కలిసి పొగాకు వేలం కేంద్రాల్లో పరిశీలించారు. ఈ సందర్భంగా గొట్టిపాటి రవికుమార్ బయ్యర్లతో మాట్లాడటంతో పాటు వేలం కేంద్రంలో జరుగుతున్న విధి విధానాలను పరిశీలించి రైతులకు సరైన గిట్టుబాటు ధర అందించాలని మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ అంటున్నారు. మంది టొబాకో పర్చేజ్ చేసేవాళ్ళు కంపెనీ వాళ్ళు కూడా పాల్గొన్నారు. 9 నుంచి 10 మంది పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా దాదాపు 28 నుంచి 29 కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడే ఈడీ గారు కూడా వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి అందరూ కూడా తప్పనిసరిగా ఆక్షన్లో పాల్గొనాలి. లాస్ట్లో వచ్చి ఎప్పుడో ఆర్డర్ వచ్చింది, ఇప్పుడు వచ్చింది మాకు ఆగస్టులో పాల్గొంటాం కాదు. ఇప్పటి నుంచే ఎంతైతే క్వాంటిటీస్ కొనుగోలు చేయాలో ప్రతి నెల 10 మిలియన్ కొనుగోలు చేయాలని చెప్పి అంటున్నారు. దాని ప్రకారం ఎవరు ఏ కంపెనీ వాళ్ళు ఎంత కొనుగోలు చేయాలి, ఏ క్వాలిటీ కొనుగోలు చేయాలి, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆక్షన్లో పాల్గొనాలి. అది కాకుండా కర్ణాటక మైసూర్ అయిపోయింది. వాళ్ళకి లాస్ట్ ఇయర్కి 10 నుంచి 15 రూపాయలు వేరియేషన్ ఉంది. మనకు వచ్చేసరికి 25 రూపాయల దాకా వేరియేషన్ ఉంది అంటారు. ఆ వేరియేషన్ కూడా పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఆ వేరియేషన్ కూడా తగ్గాలి. దానికోసం కూడా కంపెనీల వాళ్ళతో మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా ఎప్పుడన్నా 2-3 సంవత్సరాలకు ఒకసారి కంపెనీల వాళ్ళు బాగుంటుంది, రైతులు బాగుంటుంది. అందరూ ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు కంపెనీల వాళ్ళు కూడా ముందుకు వచ్చి ₹1 రైతులకి అదనంగా ఇచ్చి కాపాడాల్సిన అవసరం ఉంది. అందుకనే ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లాము. రైతులు పొగాకు పంట నుంచి ఒకసారి కంపెనీల వాళ్ళతో అందరితో కూడా మాట్లాడారు. ఈ లోపల మాత్రం యావరేజ్ గా ₹200 ఎట్టి పరిస్థితుల్లో అందరూ కొనాల్సిందే. ఖచ్చితంగా చైర్మన్ గారు, ఈడీ గారు, మేము, కలెక్టర్ గారు, జేసీ గారు అందరూ కూడా ప్రతిరోజు కూడా పొగాకు కొనుగోలు కేంద్రాల దగ్గర మనుషులు పెట్టి మానిటర్ చేసి కొనుగోలు చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. గట్టిగా